అసలైన నేరస్తులకి ఒక అవకాశాన్ని ఇస్తున్నారు రాష్ట్ర పోలీసులే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసే తారక్ ప్రతాప్ రెడ్డి అనే ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. అతడితో పాటు అనంతపురం జిల్లాకు చెందిన సాయి భార్గవ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరి పైన తొలుత చెప్పిన అభియోగం ఏంటి? యూరియాకు సంబంధించి రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బెదిరించారంటూ ఒక మార్ఫింగ్ వీడియోని వీళ్ళు ప్రచారంలోనికి తెచ్చారు. అరెస్ట్ చేసినట్టు చెప్పారు ఫస్ట్. కానీ ఆ తర్వాత వీళ్లకు మహిళల అక్రమ రవాణాలో కూడా ప్రమేయం ఉంది అంటూ ఆ మేరకు అతి తీవ్రమైన సెక్షన్లను కూడా పెట్టేసి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అంతకు ముందు రోజు సవీంద్రారెడ్డి అనే వ్యక్తిని సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తొలుత, ఆ తర్వాత అతడి దగ్గర గంజాయి దొరికిందంటూ గంజాయి కేసు పెట్టేశారు. చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు. హైకోర్టు కూడా గమనించేసి సవీంద్రారెడ్డి అనే వ్యక్తిని అప్పటికప్పుడు విడుదల చేయాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో నిజాలు తేల్చడానికి ఏకంగా సిబిఐకి కూడా కేసును అప్పగించేసింది. సవీంద్రారెడ్డికి సంబంధించిన కేసు. మొత్తం దీనివల్ల ఏం జరుగుతోంది? రాష్ట్ర పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీదే నమ్మకం పోతోంది. చివరకు కోర్టులు కూడా పోలీసుల వాదాన్ని నమ్మలేని పరిస్థితులు వచ్చేసాయి. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత రేపు పొద్దున నిజంగానే గంజాయి రవాణా చేసే వాళ్ళు, నిజంగానే మహిళల అక్రమ రవాణాలో పాల్పంచుకునే వాళ్ళు కూడా లేదు, పోలీసులంతా కావాలని ఉద్దేశపూర్వకంగానే మా మీద ఈ సెక్షన్లు పెట్టారు అని ఎదురుదాడి చేసేందుకు పరోక్షంగా పోలీసులే ఒక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అత్యుత్తమమైన గౌరవం, మర్యాద అన్ని ఉన్నాయి. అలాంటి గౌరవ ప్రతిష్టల్ని ఇలాంటి సోషల్ మీడియా కేసుల కోసం మొత్తం తాకట్టు పెట్టేలాగా వ్యవహరించడం మాత్రం సరైనది కాదు. ఇది మొత్తం డిపార్ట్మెంట్ కే అన్యాయం చేయడం అవుతుంది.